హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఇది ఎప్పటి వ్లాగ్ అంటే ఇంకా 1 డే ఉంటే హాలిడే ఇస్తారు అన్నప్పుడు ఆ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా 1 డే ఉంటే తర్వాత నెక్స్ట్ డే హాలిడే అన్నప్పుడు 2 డేస్ బిఫోర్ హాలిడేస్ బిఫోర్ వ్లాగ్ అనమాట ఇదైతే. సో ఎర్లీ మార్నింగ్ అంటే అంత ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, ఆల్మోస్ట్ 6:30 or 7 అవుతుంది టైము. ఆ టైంలో నేను వ్యూ అంతా కూడా రెగ్యులర్గా షూట్ చేస్తున్నాను, మీకు చెప్పాను కదా. సో ఎంత పీస్ఫుల్గా చాలా చక్కగా ఉంటుంది సమ్మర్లో. మార్నింగ్ టైమ్స్, ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే మంట పుట్టిపోతూ ఉంటుంది అనమాట. క్లైమేట్ అంతా కూడా నేను షూట్ చేశాను. చాలా చక్కగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ రోజు అంతా కూడా మబ్బు బట్టి మంచు బట్టి బీభత్సంగా ఉంది. మార్నింగ్ అంతా కూడా మంచు పట్టింది, ఆఫ్టర్నూన్ అయితే ఎండ బీభత్సంగా ఉందన్నమాట. సో ఇంకా ప్రిపరేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి, బాక్స్ ప్రిపరేషన్స్, టిఫిన్ ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఆ రోజు సోమవారం అనమాట. ఎగ్జాక్ట్లీ ఎందుకు అంటే సోమవారం రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సండే వ్లాగ్ చూసారు కాబట్టి ఇది మండే వ్లాగ్. ఇంకా ట్యూస్డే నుంచి మా పిల్లలకి హాలిడేస్, వెన్స్డే నుంచి అనమాట. ఇది హాలిడేస్ బిఫోర్ 2 డేస్ ముందు వ్లాగ్ అనమాట. అమ్మ అయితే ఎగ్ అండ్ టమాటో కర్రీ చేస్తుంది చెల్లి కోసం బాక్స్లోకి, అండ్ పెసలు కూడా నానబెట్టేసింది పెసరట్టు కోసం. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా ఇల్లు అయితే బీభత్సంగా ఉంది, తెలిసిందే కదా, నీట్గా లేదు. రైస్ కోసం బియ్యం కడిగి పెట్టింది. మా చిన్నోడు లేచి స్కూల్కి వెళ్ళనన్న పాట అయితే పాడుతున్నాడు అనమాట. సో ఆ రోజు మా పెద్దోడు రెడీ అయిపోయాడు. కంటిన్యూగా వాడికి సివిల్ డ్రెస్ వేస్తున్నా, ఎందుకంటే ఇంకా లాస్ట్ డే కదా, స్కూల్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని బాగా రెడీ అయిపోయాడు మా వాడైతే. ఇంకా అడుగుతున్నా అనమాట, 1 డే కదా స్కూల్ ఉంది, నువ్వు మిస్ అవుతున్నావు అంటే మిస్ అవుతాను, బోర్ కొడుతుంది, అది ఇది అని చెప్తున్నాడు వాడు. కానీ పిల్లలందరూ కూడా లాస్ట్ రోజు స్కూల్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా నేనైతే వీడియో షేర్ చేస్తాను మీతో, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది. ఇంకా మా వాడైతే ఇంకా షర్టు ప్యాంట్ వేసుకొని బాగా టక్ చేసుకొని ఫోజులు అయితే కొట్టేస్తున్నాడు అనమాట. వాడికి హెయిర్ విపరీతంగా పెరిగింది, హాలిడేస్ తర్వాత తీపిద్దామన్నట్టుగా ఉంచేసాను అనమాట. చిన్న ఫంక్షన్స్ ఉండే మధ్యలో, అందుకోసం. ఇంకా అమ్మ అయితే ఇలా పెసరట్టు వేసేసింది, టమాటా చట్నీ చేసింది, సూపర్ ఉండింది. సో అదనమాట. ఇంకా మా అబ్బాయి బొమ్మలు చూస్తే ఒక్కటి తినడానికి కన్నా కష్టం అయిపోయింది. స్కూల్ టైం కూడా అయిపోయింది అనమాట. ఆ రోజు ఇద్దరు రెడీ అవ్వలేదు. మా పిల్లలు ఇద్దరు ఒకేసారి రెడీ అయిపోతే ఈజీగా ఉంటుంది, లేదంటే ఒకరిని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి ఈయన డ్రాప్ చేసి ఆయన డ్రాప్ చేసి నాకు ఇక్కడే ఆఫ్టర్నూన్ అయిపోద్ది అనమాట. మళ్ళీ వచ్చి మళ్ళీ వర్క్ చేసి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసేసరికి అసలు బీభత్సంగా డే అంతా ఎలా అయిపోద్దో హరీ బరీ నడుస్తూ ఉంటుంది అనమాట నాకైతే. ఇంకా సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షుడ్ డెఫినెట్గా ఉండాలి. మా వాడైతే రెడీ అయిపోయి ఇంకెళ్తున్నాడు చక్కగా. ఇంకా మా చిన్నోడు ఇంకా రెడీ అవ్వలేదు, నేను వచ్చేలోపు రెడీ అవ్వకపోతే బాగుండేదని చెప్పేసాను. వాడు వచ్చేసరికి రెడీ అవుతాడనమాట. అవ్వకపోయినా వాడిని రెడీ చేసి పంపించాలి. యాక్చువల్లీ వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఉండింది అని చెప్పారు, సో దానికోసం వాడిని రెడీ చేయాలి. సో అందుకోసం అనమాట. ఇంకా మా అబ్బాయిని స్కూల్ దగ్గర నేను డ్రాప్ చేసేసి వెంటనే గో బ్యాక్ టు హోమ్ అండ్ గెట్ మై చిన్నబాబు. మళ్ళీ ఆయన్ని కూడా డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసేపాటికి సోలం బతుకు అవుతుంది. వైట్ షర్ట్ అండ్ షూసు అండ్ వాళ్ళ డ్రెస్ కోడ్ చెప్పారనమాట, ఆ డ్రెస్ కోడ్లో రావాలి అని. పాప ఆ రోజు యాక్చువల్లీ వాడికి బాగా లేకుండే, లైట్ ఫీవరు అండ్ జలుబు బాగా చేసింది. అయినా కానీ ఫంక్షన్ కోసం వెళ్తాను, అందరితో డ్యాన్స్ చేస్తాను అన్నాడు. సరే ఓకే అన్నా నేను కూడా. దానికోసం వాడికి బాగోపోయినా రెడీ అయ్యాడనమాట. కానీ ఆడ తీరా వెళ్ళిన తర్వాత ఫంక్షన్ లేదు, ఏం లేదు. తర్వాత రోజు ఉంది ఫంక్షను, మర్చిపోయా చెప్పడం అని వాళ్ళ మేడం చాలా చిన్నగా చెప్పారు. మళ్ళీ వాడిని తీసుకొని వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి నేను మళ్ళీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసరికి నాకు అక్కడే టైం సరిపోయిందనమాట. ఇక నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే మా పిల్లలు మధ్య మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. అలా అలా అయిపోతూ ఉంటుంది, తప్పదు, హాలిడేస్ కదా, బీభత్సమైన రచ్చ చేస్తున్నారు మా పిల్లలు. ఇంకా మా చెల్లి ఎలాగో డ్యూటీకి వెళ్తుంది కాబట్టి బాయ్ బాయ్ చెప్పేసి మా వాడు కిస్సులు ఇచ్చేసి వీడియో కోసం ఫోజులు, ఫోటో కోసం ఫోజులు అన్నీ బాగుంటాయి. మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి బాగుంటుంది అనమాట. అట్లా అవుతూ ఉంటుంది మా చిన్నోడితో. ఎనీహో అసలు ఈ స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటుంటే
మా స్కూల్ డేస్ గుర్తొస్తూ ఉండే. ఎప్పుడు హాలిడేస్ అయిపోయాయో కూడా తెలీదు. హాలిడేస్ కోసం ఎదురు చూసేంత టైం కూడా మాకు ఉండేది కాదు. ఫుల్ హోంవర్క్స్ ఇచ్చేవాళ్ళు. దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. ఆ హోంవర్క్స్ చేసుకుని ఇంటి దగ్గర చిన్నగా ఈత పళ్ళు ఏరుకుంటూ, తాటి ముంజలు తినుకుంటూ, పిల్లలతో ఆడుకుంటూ, పుల్లైసులు తింటూ చక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మీలో ఎంతమందికి గుర్తు చెప్పండి. 90s కిడ్స్కి చాలా ఫేవరెట్ అండ్ మెమరబుల్ అనమాట. అవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే మా పిల్లలు బొమ్మలు చూడడం అట్లా అట్లా అవుతుంది. కానీ అప్పుడు టీవీలే లేవు. చక్కగా ఆడుకోవడం, ఉదయాన్నే వెళ్ళి ఈత పళ్ళు కోసుకొచ్చుకోవడం, అవి మాగబెట్టడం, మధ్యాహ్నం పుల్లైసులు తినడం, అలాగే తాటి ముంజలు తినడం, ఏదో సరదా సరదా ఆటలు చాలా బాగుండేవి అప్పుడే. ఇంక ఇక్కడైతే తమ్ముళ్ళ కోసం ఫోటో తీసాను. సో చూసారు కదా, ఆఫ్టర్నూన్ రానే వచ్చారనమాట మా పిల్లలు. టైం కూడా అయిపోయింది, తీసుకొచ్చేసా. డ్రెస్ చేంజ్ చేసి పంపించాను కదా, ఇద్దరిని తీసుకొచ్చా. వచ్చేటప్పుడు సపోటా, జామకాయలు, ఏవో ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సినవి దారిలో ఇప్పించేసి మళ్ళీ కొన్ని తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. ఎండ బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. ఇక్కడైతే మా అబ్బాయి నేను కొంచెం కాన్వర్జేషన్, సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, ఏం చేయాలి ఏంటి ముందుగానే మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట. చేసుకున్నట్టుగా అవ్వకపోయినా డిస్కషన్ అయితే చేసుకోవాలి కదా, కంటిన్యూ అయిపోతుంది. మీరేంటి వినేయండి. చేసుకోవాలి, చాక్లెట్ చేసుకోవాలి, పౌడర్ పెట్టా. స్లేట్ వర్క్ కూడా ఇవ్వలేదంట. చూడండి ఫ్రెండ్స్, ఈసారి మొత్తం వీడియోస్ ఒక ఫుల్ వీడియో పెడతాం. ఏం వీడియో? చాక్లెట్ వీడియోనా, ఐస్ క్రీమ్ వీడియోనా? అన్ని వీడియోలు కలిపి ఒక ఫుల్ వీడియో. అన్ని వీడియోలు పెడితే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారుగా. గ్యాప్ ఇచ్చి పెడతాం, మధ్యలో గ్యాప్ ఇచ్చి పెడతాం. ఓకే, అంటే ఇప్పుడు చాలా డేస్ కదా హాలిడేస్, 40 days అట్లా వస్తాయి కదా. సమ్మర్ హాలిడేస్ డే 1, డే 2, డే 3 అట్లా పెడదామా వీడియోస్? హాలిడేస్ రేపు ఒక్క రోజు కదా, లాస్ట్ రోజు రేపు వీడియో షూట్ చేద్దాం. తర్వాత సమ్మర్ హాలిడేస్ డే 1, డే 2, డే 3 అసలు మా అబ్బాయి వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో మీరైతే చూసేయండి. స్టే ట్యూన్ టు తెలుగమ్మిరాని. బాయ్ బాయ్, టేక్ కేర్. చెప్పు బాయ్ బాయ్. సో అలా అయితే అయిపోయిందనమాట. రాగానే ఒక వీడియో షార్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే తినేసాం అనమాట. ఎగ్ టమాటో కర్రీ మా అమ్మ, నేను, మా పిల్లలు కలిసి కూర్చొని తినేసాం అనమాట. తినేసిన తర్వాత ఒక చిన్న స్నాప్ మస్ట్ షుడ్గా వేయాల్సిందే, లేదంటే మా పిల్లల్ని ఆపడం నా తరం కాదనమాట. ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళ చుట్టూతో తిరగాలి. నా వర్క్ అంతా వదిలేసి అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. సో అందరి పేరెంట్స్, అందరి తల్లుల ఫీలింగ్ కూడా ఇదే డెఫినెట్గా. అసలు ఎంత కాపలా కాసినా ఆపలేమన్నమాట, అట్లా ఉంటుంది. సో తప్పదు, అలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో ఇదైతే బిఫోర్ 2 days బిఫోర్ వ్లాగ్ అనమాట. స్కూల్కి లాస్ట్ డే ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఇంక ఈవినింగ్ టైంలో మేమైతే పిండి మర వేయించడానికి సెంటర్ కానీ వెళ్ళాం అనమాట. అక్కడ ఒక మంచి మ్యారేజ్ జరుగుతుంది, బీభత్సంగా చేశారు. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. అనుకోకుండా వీడియో తీయాల్సి వచ్చింది అనమాట మా వాడి కోసం. మా వాడికి అప్పటికి లైట్ ఫీవర్ ఉంది. ఆ ఫీవర్లో కూడా వాడు అసలు ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా వాడిని మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. సో మ్యారేజ్ అయితే ఇదనమాట. సో చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మా వాడు వీడియో తీయమన్నాడు. యాక్చువల్లీ నాకైతే ఇంట్రెస్ట్ లేకుండే వీడియో తీయడానికి. సో ఇంకా మా అబ్బాయి కోసం వీడియో అయితే తీశాను అనమాట. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్ అనమాట ఇది. సో పెళ్లి కూతురు అండ్ ఇక్కడైతే గ్రూప్ డ్యాన్స్ జరుగుతుంది. అందరూ చాలా చక్కగా గ్రూప్ డ్యాన్స్ చేశారు. సో చాలా బాగా అనిపించింది. కళ్యాణి వచ్చవచ్చు ఆ సాంగ్ అనుకుంటా, నాకు గుర్తు కూడా లేదు. ఇంకా మా అబ్బాయి కోసం నేను వీడియో తీశాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు కోసం డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట. సో చాలా చక్కగా అనిపించింది. లైటింగ్ ఎఫెక్ట్, యాంకరింగ్ అంతా బాగుండింది అనమాట. మా పిల్లలు ఇంకా చూస్తూ కొంచెం సేపు ఉన్నారు.
అక్కడ ఉన్న తర్వాత ఇంకా పిండి మరైపోగానే వెంటనే వచ్చేసాం అనమాట. చాలాసేపు జరిగింది అదంతా కూడా, కానీ లేవన్నమాట. పెళ్ళికూతురు కూడా ఉంది వీళ్ళల్లో, అక్కడ చూస్తే మీకు పెళ్ళికూతురు కూడా డ్యాన్స్ చేస్తుంది అనమాట. సో అది విషయం. మ్యారేజ్ అయితే బాగా జరిగింది. సో మేమైతే లోపలికి వెళ్ళేది కానీ బయట ఉండి చూసి వచ్చేసాం అనమాట. సో మా పెద్దోడైతే దేనికి రాడనమాట, పక్కనే ఉండిపోతూ ఉంటాడు. ఆడు ఎందుకు అర్థం కాదు అసలు. సో ఇంకా మా చిన్నోడైతే అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటాడు. సో మ్యూజిక్ వస్తుంది కదా, నేను అందులో ఉంచలేదన్నమాట. సో అంతా డిస్టర్బెన్స్గా ఉండింది. డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు వాళ్ళు. గ్రూప్ డ్యాన్స్ కానివ్వండి, సింగిల్ డ్యాన్స్ కానివ్వండి, అందరూ చాలా బాగా చేశారు. సో బాగా జరిగింది. అండ్ ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి మా పిల్లలు రచ్చరంబోలా చేస్తున్నారు. వీడియో షూటింగ్ ఏమో కానీ గొడవ మాత్రం అసలు రేంజ్లో ఉంది మా పిల్లలది. సో మీ పిల్లలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఏంటనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేసేసాను. కంటిన్యూషన్ ఇంకా నైట్ వరకు కంటిన్యూ చేసేసాను. ఇంకా అంతే. ఇంకా లాస్ట్ డే స్కూల్ ఎలా జరిగింది ఏంటనేది రేపటి వీడియోలో మీరైతే చూసేస్తారనమాట. ఇక్కడైతే మా అబ్బాయిని స్కూల్ దగ్గర ఒక ఫోటో అయితే తీసేసాను. ఇంకా మా చిన్నబాబు ఫొటోస్ మీకు తెలిసిందే కదా, ఫోటో కోసం పోజులు ఇచ్చాడు. సో అదనమాట. సో మా అబ్బాయి అయితే ఫోటోకి భలే ఫోజులు ఇస్తాడు, మామూలుగా ఇవ్వడు. అలా అయిపోయింది. సో స్కూల్ కూడా అయిపోయింది, హాలిడేస్ కూడా ఇచ్చేశారు. రచ్చరంబోలా చేస్తున్నారు. మా పిల్లల్ని పట్టుకోవడం నా తరం అవ్వట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే నాతో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ని అండ్ ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తే లాస్ట్ డే స్కూల్ ఎలా జరిగింది ఏంటి అనేది రేపటి వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. టుడే వీడియో అయితే ఇదే, ఇంతటితో ఏం చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మిరాని. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా ఓల్డ్ వీడియోస్ కూడా గో ఆన్ చెక్ ఇట్ అవుట్. బై బై, టేక్ కేర్.